ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఆయన సన్నిహితురాలు దివ్యల మాదిరి ఇటీవల తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుమల కొండకొచ్చిన దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ ఫోటోస్ దిగారు, ఫోటోషూట్ కూడా చేశారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఎక్కడికెళ్లినా రీల్స్ తీయడం అలవాటుగా మారిన దివ్యల మాదిరికి తిరుమలలో కూడా రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తీసిన రీల్స్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. గతంలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాధురి రీల్స్ చేయడం వివాదమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శలు కూడా రావడంతో నా టీటీడీ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే అప్పుడు దివ్యల మాకు తెలియక చేసాం, మమ్మల్ని క్షమించండి అని టీటీడీ వారిని కోరారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం దగ్గర ఫోటో షూట్ చేసినట్టు దివ్యల మాదిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పవిత్రమైన ఏడుకొండల వారి పుణ్యస్థలంలో రీల్స్ చేయడం, ఫోటో షూట్ చేయడంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దివ్యలపై 3 సెక్షన్స్ కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే గత సోమవారం దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పవిత్రమైన పుష్కరిణి దగ్గర మాదిరి ఫోటోషూట్ చేసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం పెళ్లిపై సంచలన ప్రకటన కూడా చేశారు. వారిపై ప్రస్తుతం కోర్టులో కొన్ని కేసులున్నాయి. అవి అయిపోయాక మేము పెళ్లి చేసుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. కానీ పెళ్లిపై మాత్రం క్లారిటీ లేదు. అసలు గతంలో చేసిన తప్పును మళ్లీ ఎందుకు చేశారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పెట్టిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. మళ్లీ ఇప్పుడు అది అవ్వకముందే రీల్స్ చేయడంపై భక్తులపై మండిపడుతున్నారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే గతంలో దివ్యల మాదిరిలాగా రీల్స్ పిచ్చి ఉన్న ఒక అమ్మాయి క్లైమేట్ బాగుందని కిసిక్ సాంగ్స్కి రీల్స్ చేయడంపై భక్తులు మండిపడ్డారు. తర్వాత ఆమెపై కేసులు కూడా నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా నన్ను క్షమించండి అని మరో రీల్ చేసి పోస్ట్ చేసింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా తిరుమలలో ఇలాంటి పనులు చేయడం మాత్రం ఆపడం లేదు ప్రజలు. పోలీసులు ప్రస్తుతం దివ్యల మాదిరిపై కేసు నమోదు చేశారు. కానీ ఆమె అందుబాటులో లేదని కూడా చెబుతున్నారు.